నా తెలంగాణ సమాజానికి ఉద్యమాభివందనాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న యోగ యాగ యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి సతీమణి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కొండ సురేఖ గారు, వీరికి గౌరవప్రదంగా కుర్చీలు వేసి సాల్వలు కప్పి ఆ పంతులు అక్షింతలో పూలో ఇస్తే మంత్రాలు చదువుకున్న సల్తురు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారిని మీ రెడ్ల పాదల దగ్గర కూర్చుండబెట్టుకోవడమా ప్రజాపాలన అంటే? ఇవల్ల ఈ దళిత సామాజిక వర్గానికి చెప్పవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉందని చెప్పి నేను ఈ సమయం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. గడికొక్క కండువ పూటకో పార్టీలు మారి మీ రాజకీయ అవసరాల కోసం మా జాతిని కదా బలి చేసేది. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నో అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడి మిమ్మల్ని కూడా పొట్టు తిట్టి బీజేపీలో పోతే మిమ్మల్ని కాపాడుకోవడం కోసం కదా అద్దంకి దయాకర్ ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ రాజకీయ భవిష్యత్తు లేకుండా రాజకీయ భవిష్యత్తును కలరాస్తున్నది మీ వర్గపొలు, మీ కులపొలు కాదా? అంటే మీరు ఎదుగుదలకు మేమే కావాలా? మీ ఎదుగుదలకు మా జాతి బిడ్డలే కావాలా? అవమానానికి గురయ్యేది కూడా మా జాతి బిడ్డలే కావాలా? కానీ ఏ పార్టీలో ఉన్నా మీరంతా ఒకటే కావాలా? రాజకీయంగా మీరుండాలి, బలి పశువులు మేం కావాలి. కాబట్టి గుంపు మేస్త్రి అయ్యా రేవంత్ రెడ్డి గారు 100 రోజుల కోసం 100 రోజులు చూస్తామని అనుకున్నాం. కానీ మీది ఇప్పుడు కనబడతా ఉన్నది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో మా దళిత సామాజిక వర్గాలకు పదవులు ఉన్నప్పటికీ విలువలు లేవు అనే విషయం మా సమాజానికి ఇప్పుడున్నటువంటి జనరేషన్కు ఇంకా క్లారిటీగా అర్థమయ్యే రీతిలో మీరు చేశారు. చాలా సంతోషం. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఈ సమాజం కూడా కళ్ళు తెరవాలని చెప్పి నేను ఈ సమయం ద్వారా గుంపు మేస్త్రి అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు సారు రేవంత్ రెడ్డి గారు, గడికొక్క కండువ పూటకో పార్టీలు మారినోళ్ళే మళ్ళా ఎమ్మెల్యేలయ్యిండ్రు. ఏండ్ల నుండి పాలనేలింది మీరైతే తరతరాలుగా నలిగి సచ్చేది మేమయ్యా. ఉచిత పథకాలకు అలవాటు పడ్డ మా జనము ఎనుకొచ్చే ముప్పును ఎవడెరుగుతాలేడు అయ్యా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ అనేకమైనటువంటి ఇవాళ బీఆర్ఎస్ కోబట్టర్ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పొట్టు తిట్టిన మీ ప్రచార తీన్మారు మల్లన్న ఉన్నాడు కదా, ఆయన కుట్రల్ని మొత్తం బయట పెట్టిండు. కానీ ఇవాళ ఆయన ఒక మంత్రి అయ్యిండు. ఇవాళ తమ్ముడిని అటు ఇటు వేసి అటు ఇటు వేసి ఎమ్మెల్యే చేసిండు, ఇప్పుడు మంత్రి చేసిండు. కానీ ఇవాళ మల్లు బట్టి విక్రమార్క కంటే ఏ పార్టీ మీరు ఎక్కనో చెప్పాలా, ఏ పార్టీ కమిట్మెంటో మీరు చెప్పాలా. కానీ ఇలా మా సమాజాన్ని కించపరచడమేనా ప్రజాపాలన అంటే అని చెప్పి ఈ సమయం ద్వారా అడుగుతూ త్వరలో పాటతో మీ ముందుకు వస్తున్న నా తెలంగాణ సమాజమా, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లోకమా, ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పి మీ మనసారా కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఇవాళ పేదోళ్ళం, మనం ఆకలితో చేస్తాం. వీళ్ళు అధికారాన్ని ధనాన్ని అనుభవించి చేస్తారు. చావు ఎప్పటికైనా వస్తుంది. కానీ చచ్చేలోపు మాత్రం నిజాన్ని నిర్భయంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సమయం ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి దళిత సామాజిక వర్గాల్లో బీసీల్లో వర్గాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీరందరూ కూడా స్పందించాలని చెప్పి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ త్వరలో పాటతో మీ ముందుకు రాబోతున్నాను. నేను మీ లింగంపల్లి నరేష్, బహుజన గలం. జై సామాజిక తెలంగాణ.